హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫ్రెండ్స్, మీకు నేను ఓట్స్ ఇడ్లీ చూపిస్తానని చెప్పాను కదా, అది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. అంతకంటే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే లాక్డౌన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అని ఏమైనా ఆలోచించారా ఎవరైనా? ఎందుకు ఇలా అంటున్నాను అంటే, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం అందరం నార్మల్గా తిరుగుతాము. ఎందుకంటే ఇళ్ళల్లో ఉండలేము, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా కంపల్సరీగా బయటికి వెళ్ళి చేసుకునే వర్క్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. సో న్యూస్ ఛానల్స్లో చాలా వరకు అంటున్నారు, మనం కరోనాతో కలిసి బ్రతకాలి, కరోనాని మనం పాకెట్లో పెట్టుకొని తిరగాలి అని చెప్తున్నారు. సో మనం అలాంటి కరోనా నుంచి మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి థింక్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎవరు వచ్చి మనల్ని సేవ్ చేయరు కాబట్టి. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మనకి కరోనాకి వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. మన లైఫ్లో మనం కంపల్సరీగా మాస్క్ అనేది అలవాటు చేసుకోవాలి, శానిటైజర్, ఇవి రెండు ఎలాగూ నార్మల్గా ఇప్పుడు అలవాటు అయిపోయాయి. సో ముందు కూడా అలానే కంటిన్యూ చేయాలి. అది మన దాకా రాకుండా ఉండాలి అంటే మన బాడీకి మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి. సో ఇమ్యూనిటీ అంటే మనందరికీ తెలిసిందే రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. పిల్లల్లో అయితే మరీ చాలా తక్కువగా ఉంటుంది, చిన్న బేబీస్కి. పెద్దవాళ్ళలో అంటే అబౌవ్ 50 ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనమాట. ఎలా ఉండాలి, పిల్లలు బయట తిరగడానికి వెళ్తున్నారు, ఆడుకోవడానికి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఫుడ్ నుంచి మనము ఇమ్యూనిటీ అనేది పెంచాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మనకి ఈ మధ్య న్యూస్లో అలా చెప్తూనే ఉన్నారు చాలా వరకు. సో వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని ఫుడ్ ఇమ్యూనిటీని పెంచేవి మీకోసం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవేంటి అంటే, విటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. విటమిన్ సి ఎందుకు మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది అని చెప్తున్నారంటే, విటమిన్ సి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అవి మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటితో ఫైట్ చేసి మనకు ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట. సో విటమిన్ సి ఉండే ఫుడ్స్ ఏమున్నాయంటే, ఆరెంజ్ ఉంటుంది, నిమ్మకాయ. ఆరెంజ్ అంటే మనకి ఈ సీజన్లో దొరకకపోవచ్చు, నిమ్మకాయ మనకు బాగా దొరుకుతుంది కాబట్టి వాటిని జ్యూస్ లాగా చేసుకొని పిల్లలకు రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇంకా వెల్లుల్లిని మనం ప్రతి ఐటెంలో, కర్రీస్లో అలా ఇంక్లూడ్ చేసుకొని తింటే మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇంకా వచ్చేసి ఎగ్స్ తినాలి, చికెన్ తీసుకోవాలి. ఇంకా క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు ఐస్కే కాదండి, ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఇంకా ఐరన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అంటే డేట్స్ లేదంటే బెల్లం, అలాంటి ఫుడ్స్ తీసుకున్నా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సో ఇవన్నీ ఫుడ్ మనకి ఏవేవైతే ఇమ్యూనిటీని పెంచుతాయి అనుకుంటామో అవన్నీ ఫుడ్ మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకుంటే మనం కరోనా నుంచి సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి మన ఇంట్లో ఉండే ఫుడ్ అంటే వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్తోనే మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మన లైఫ్స్ మన చేతిలోనే ఉన్నాయి. సో ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఓట్స్ ఇడ్లీ చూసేద్దామా? అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మనం వీడియో చూసేద్దామా? సో ఫ్రెండ్స్, ఇది మన ఓట్స్ ఇడ్లీ. దీన్ని చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ ఓట్స్ని ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకుంటున్నాను. సో మండే తీసుకుంటాను, వెన్స్డే అలా తీసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే. సో ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకుంటున్నాను అనమాట ఓట్స్. ఇది వచ్చేసి నేను రవ్వ అనమాట. ఇది ఈ కప్తో మెజర్మెంట్ తీసుకున్నానని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ కప్తో 1.5 కప్ ఓట్స్ తీసుకున్నాను. 1/2 కప్ వచ్చేసి రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, మిర్చి, ఇంకా మీరు బఠానీలు అలాంటివి ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న ఓట్స్ని ఇలా ప్యాన్లో వేసుకొని
3 మినిట్స్ కంటే ఎక్కువ వేయించుకోవద్దు. ఇలా 3 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఓట్స్ ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు డైజెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో కంపల్సరీగా ఓట్స్ని వేయించుకోవడం లేదంటే మిల్క్లో బాయిల్ చేసుకోవాలని నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఉట్టి ఓట్స్ వేసుకుంటే అసలు తినలేమండి, టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. సో ఇలా ఉప్మా రవ్వ కూడా వేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కొద్దిగా బాగుంటుంది, తినగలుగుతాము. ఇప్పుడు ఓన్లీ ఓట్స్ తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను, పొడిలాగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేను ఓట్స్ అనేవి అన్నీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన. ఇప్పుడు తీసుకున్న ఈ క్వాంటిటీ వచ్చేసి నాకు 3 ప్లేట్స్ అయిందనమాట. ఒక ప్లేట్లో 4 ఇడ్లీస్ వస్తాయి, అలాగా నాకు 3 ప్లేట్స్ అవుతుంది. దీన్ని మనము ఇన్స్టాంట్గానే యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక డే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రొసీజర్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను మిక్సీ పట్టిన ఓట్స్ పౌడర్, ఇంకా ఉప్మా రవ్వ వేసేసాను. సో వీటన్నిటిని మనం నీట్గా కలుపుకొని మనం ఏవైతే వెజిటేబుల్స్ రెడీగా చేసి పెట్టుకున్నామో అవన్నిటిని వీటిలో యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ తురుము ఒక్కటే వేసుకుంటున్నాను కాబట్టి అది వేసేసి ఇంకా మిర్చి వేసాను. ఇందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి సాల్ట్, ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ఇలా బాగా నీట్గా కలుపుకోవాలి. ముందుగా మనం వాటర్ కానీ లేదంటే ఏదైనా వేసామంటే ఇవి సరిగ్గా కలవవు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ నీట్గా కలిసిన తర్వాత ఇందులోకి మనము పుల్లటి పెరుగు అన్నమాట యాడ్ చేసుకోవాలి. నేను మజ్జిగలాగా చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం ఇన్స్టాంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటే ఇడ్లీ అనేది బాగుంటుంది. ఇది మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నేను బౌల్లో ఇంకొంచెం పెరుగు ఉంటే దాంతో వాటర్ యాడ్ చేసేసి ఇలా మజ్జిగలాగా చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ప్రాసెస్. ఇలా పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని వేసుకోవడమే. దీన్ని మనం నెక్స్ట్ డేకి వేసుకోవాలి అనుకుంటే ఇందులో కొంచెం పోపు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో 1 డే ఆర్ 2 డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఈ పిండిని. నేను ఎక్కువగా యూస్ చేయను అనమాట, 1 డేకే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఇలా అంతా మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే రెడీ అయిపోయిందో అలా రెడీ అయిపోయింది. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది మనం చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఇది ఓట్స్తో చేస్తున్నాం కాబట్టి. ఇలా రెడీ అయిపోయిన బ్యాటర్ని నేను ఒక 10 మినిట్స్ అలాగే పక్కన ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్స్టాంట్గా చేస్తున్నాము, మజ్జిగ వేసాను కాబట్టి కొంచెం పులిసినట్టుగా అవుతుందనేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకుంటున్నాను. సో 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎందుకు అప్లై చేస్తామో మీ అందరికీ తెలిసిందే, మనం ఇడ్లీ అయిన తర్వాత తీసుకోవడానికి అది ఈజీగా వచ్చేస్తుంది అని. సో పిండి అనేది ఎక్కువగా పెట్టొద్దు. నార్మల్గా మన ఇడ్లీ అయితే పొంగుతుంది, ఇది అలా పొంగదు, కొంచెం గట్టిగా అవ్వచ్చు. సో నార్మల్గా తీసుకోవాలన్నమాట. ఇందులో నేను సోలా పొడి కూడా వేశాను, అదే కుకింగ్ సోడా కూడా వేశాను, అది మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నాను, అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడంతా పిండి అంతటిని నేను ఇడ్లీ ప్లేట్స్లో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. నాకు 20 మినిట్స్ టైం పడుతుంది ఈ ఇడ్లీస్ రెడీ అవ్వడానికి. సో ఇవన్నిటిని వాటర్ పోసేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. 20 మినిట్స్ తర్వాత నేను ఇడ్లీ చూస్తే ఇలా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. మరీ పిండి పిండిగా ఏమీ ఉండదు, రవ్వగా ఏమీ ఉండదు, మనకు తినడానికి వీలుగానే ఉంటుంది. సో ఇలా తయారు చేసుకొని చూడండి, మీరు ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఓట్స్ ఇడ్లీ నచ్చి ట్రై చేస్తే నాకు కామెంట్లో కంపల్సరీగా చెప్పండి. ఇది మన ఓట్స్ రెసిపీ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.